పూర్ణేశ్వరీ. ఆ తిరోధానము ఇలా మాయలో ముంచి తిరిగి 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 శరీరం వదులుతాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాడు పాపపుణ్యాలకి. దానివల్ల ఏమవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. అలా జనన మరణ చక్రమనందు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండగా రెండే మార్గములు. ఒకటి శాస్త్రాన్ని గురువుగారిని గట్టిగా పట్టుకుని అమ్మా అనుగ్రహించు నిత్యానందకరి అని పట్టుకున్నాడు అనుకోండి. ఆవిడ అనుగ్రహించి అబ్బాయి నీకు సత్యం ఏమిటో చెప్పేస్తాం దా. ఆవిడ ఏం చేస్తుందంటే మాయా అన్న అవనిక తెరపైకి ఎత్తేస్తుంది. ఎత్తేసింది అనుకోండి, ఎవరున్నారు? ఉన్నది శివం ఒక్కటే, ఆత్మ. అది తెలిసిపోతుంది. సత్యం శివం సుందరం, అది సత్యం. ఎరుకలోకి అనుభవంలోకి వచ్చింది. తిరస్కరణి దాచిందనుకోండి, తిరోధానము దాస్తే మాహేశ్వరి శబ్దం చేత పిలుస్తారు. అనుగ్రహించింది అనుకోండి, సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. లలితా సహస్రంలో లేదు, 5 పనులు చేస్తోందని చెప్తున్నారు. పంచకృత్య పరాయణ 5 చేస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం. అనుగ్రహించింది అనుకోండి, మాయా అన్న అవనిక పైకెత్తేస్తుంది. పైకెత్తేస్తే శివుడు కనబడతాడు. ఆయనే నేను, నేనే ఆయన. తత్ ఆయన, త్వమ్ అది, అసి అయ్యున్నది. తత్ త్వమ్ అసి, ఇదే అది అయ్యున్నది. 2 వేరు కాదు, 2 ఒక్కటే. మాయ పోయింది, పోగానే అదే ఇది అని తెలుసు. జీవుడే బ్రహ్మమయ్యున్నాడు. అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివ శక్తిగా తెరపైకెత్తుతుంది. అది పంచకృత్యపరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారెవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఈ కోట్ల బ్రహ్మాండములను తిప్పుతుంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను. కాబట్టి నిర్దూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరి. ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే.